హైవ్యూర్స్ విజృంభిస్తున్న కరోనా, భయంకరమైన కరోనా అంటూ నానా రకాలుగా వార్తలు ఇస్తా పోతా అన్నారు. అవి చూసే కొంతమంది గుండెలు ఆగిపోయేటట్టు ఉన్నాయి. ఏపీలో వైజాగ్లో మద్దిలపాలెం ఏరియాలో 23 సంవత్సరాల వివాహిత గృహిణి, ఆమె కరోనా వచ్చింది. హాస్పిటల్ డిశ్చార్జ్ కూడా చేశారు నాయన. ఆమె కరోనా అని తెలియటానికి ముందు ఓకే ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి మామూలు మందులు వాడుతున్నారు. దగ్గు జలుబు జ్వరం కదా తగ్గట్లేదు కదా అని. ఎందుకని మంచిదని చెప్పేసి ల్యాబ్కి పంపారు శాంపిల్. వాళ్ళు టెస్ట్ చేసి కరోనా అండి అన్నారు. తీరా శాంపిల్ రిపోర్ట్ వచ్చేసరికి ఆమె రికవర్ అయిపోయింది. హ్యాపీగా హాస్పిటల్ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. వాళ్ళ హస్బెండ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమో ఆర్టీపీసీఆర్ టెస్ట్లో వచ్చేసి నెగిటివ్ వచ్చింది. సో వాళ్ళకి కరోనా లేదు, ఆమెతో పాటు ఉన్నారు ఇంట్లో. అండ్ ఆమె కరోనా ఉంది, ఇప్పుడు తగ్గింది, ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి లేదు, పరిస్థితి నార్మల్గానే ఉంది. బట్ అబ్జర్వేషన్లో ఉంచాలి కాబట్టి ఇంట్లోనే ఉండమ్మని అన్నారు. ఇంకా చుట్టుపక్కల వచ్చేసి ఈమె స్టేట్ అని వెళ్ళి నేను చూస్తే ఎటు వెళ్ళాల, సో అక్కడే ఉంది. చుట్టుపక్కలకి అటాక్ అయ్యి ఉండొచ్చు కాబట్టి ఎవరైనా లక్షణాలతో ఉన్నారా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు అండ్ డ్యూటీ అన్నట్టు అనుకోవచ్చు. క్రైసిస్ మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు కొట్టినోడు ఈ వరల్డ్, అదైతే నేను మెచ్చుకుంటాను. హుదూద్ తప్ప నీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటి, ఏపీలో విజృంభిస్తున్న కరోనా అంటూ పిచ్చి పిచ్చి వార్తలు. ఇది ఇప్పుడే బిగ్ బ్రేకింగ్, అది అప్డేట్. తెలంగాణలో కూకట్పల్లిలో ఒక డాక్టర్ కరోనా వచ్చింది. ఏపీలో నంద్యాలలో చాగలమర్రి ప్రాంతం ఒక 70 సంవత్సరాల మహిళ, ఆమె కూడా జలుబు దగ్గు జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె కూడా టెస్ట్ చేస్తే కరోనా అని చెప్పి తెలియదని అంటున్నారు. మరలా కడప జిల్లా చెందినటువంటి ఆ మెడికల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండేది చూసారా, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, ఆయన వచ్చేసి అట్లా ఏం లేదు అబ్బా ఇక్కడ అని అంటున్నాడు. సరే, నంద్యాలలో పెద్దాడు కూడా కరోనా అనుకుందాం, ఆమె 70 సంవత్సరాల వయసు. ఓకే, అక్కడ ఒక కేసు, వైజాగ్లో ఒక కేసు, హైదరాబాద్లో ఒక కేసు, మొత్తం 3 కేసులు మన తెలుగు ప్రాంతాల్లో. ఆల్రెడీ ఒక ఆమె వైజాగ్లో ఆమె హ్యాపీగా బిందాస్గా డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళు కరోనా రాలా. ఏపీలో ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం కొద్ది రోజుల పాటు బయట తిరగకండి. అంటే ఎలాగంటే మీకు ఏమాత్రం చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా బయట తిరగొద్దండి అన్నారు. తర్వాత ఒకవేళ నార్మల్ వాళ్ళు తిరుగుతున్నారు అనుకుందాం, మీకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉన్న ఇబ్బందిగా ఉన్నా ఖచ్చితంగా మాస్క్ అయితే ధరించండి అన్నారు. పెద్ద గ్యాదరింగ్లు ఉంటాయి కదా, మాస్ గ్యాదరింగ్లు, మీటింగ్లు, అటువంటివి అవాయిడ్ చేయండి అన్నారు. బయటికి వెళ్తున్నప్పుడు తప్పదరా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే హ్యాపీగా ఇంటి నుంచి పని చేసుకుంటారు అబ్బాయి అన్నారు. అక్కడక్కడ ఆల్రెడీ చాలా ఆసుపత్రుల్లో బెడ్స్ రెడీ చేశారు, ఈ సెపరేట్ కరోనా వార్డులు పెట్టేశారు. సో ఫుల్ ప్లానింగ్లో ఉన్నారు, చాలా అడ్వాన్స్ వేలోనే చాలా జాగ్రత్తగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, మన ఏపీ గవర్నమెంట్ మిగతా వాళ్ళు కూడా కావచ్చు. సో విషయం ఏంటి మరి, ఎటువంటి భయాందోళనగా వద్దు, ధైర్యంగా ఉండండి. ఆ దిక్కుమాలిన వార్తలు చూసే తమ్ముళ్ళు నిజంగా నాకే భయం వేస్తుంది. విజృంభిస్తున్న కరువు ఏంటి, చెలరేగుతున్న కరువు ఏంటి, మెంటరైన కరోనా ఏంటి, ఒరే నాయనో. కమింగ్ టు హైదరాబాద్, ఇంకేముంది వచ్చేసింది తెలంగాణ కూడా కరోనా అంటుకుందంటే హడావుడి. దయచేసి ఈ భయపెట్టే ఛానల్స్ని చూడకండి. ధర్మంగా న్యాయంగా నీతివంతంగా మనం ఇస్తూ ఉంటాం కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, చాలు ఆటోమేటిక్ నేనే చెప్తాను.